మీరందరూ వచ్చినప్పుడు మరి ముఖ్యంగా మీరు కూర్చోమన్నారు అంతే, మాట్లాడకపోయినా పర్లేదండి, మీరు ఉంటే చాలు ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. టెబర్నకల్ లూథరన్ సంఘ బిడ్డలందరికీ ప్రభు నామాన శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు కృప చూపించి నడిపించాడు. గడిచిన కాలము అంటే వాక్య భాగాలు తెలియజేసే రీతిగా మనల్ని ఎందుకు సంరక్షిస్తున్నాడో తెలియదు, కానీ దేవుని చిత్తం వేరుగా ఉంటుంది. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఆయనతో సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. ఎలా తెలుస్తుంది? కనుక ఆయనతో సహవాసం చేస్తేనే సాధ్యం అవుతుంది. దేవుని భయం పవిత్రమైంది అంటాడు 19వ కీర్తనలో. అది నిత్యము నిలిచి ఉండేది. మనం శాస్త్రీయంగా ఉంటాం. టెబర్నకల్ లూథరన్ సంఘంలో ఉన్న మనం ఎవరో శాస్త్రీయంగా ఉండం, మేముండం, మీరు ఉండరు శాస్త్రీయంగా. కానీ ప్రభువు నిత్యం నిలిచి ఉంటాడు, మళ్ళీ కాల్చి కాపాడేవాడు ఆయన. కనుక ఆయన సహవాసంలో బలపడాలి. ఆయనతో సన్నిహిత సంబంధాన్ని మనం వృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. కనుక దైవ భయం పవిత్రమైనది కనుక మనం ఆ భయం కలిగి ఉండాలి. భయపడతాం. మా దగ్గర వచ్చేటప్పుడు అన్నారు, మీరు వెళ్తే రింగ్ రోడ్ నుంచి వెళ్ళండి, వచ్చేటప్పుడు సిటీలో వచ్చినా మీకే ప్రాబ్లం ఉండదులేండి. ఎందుకంటే అందరూ గవర్నమెంట్ అందరు టెస్ట్ చేస్తున్నారు. బైక్లో వచ్చేవాళ్ళు, బండి మీద వచ్చేవాళ్ళు. కనుక రోడ్ అంతా బాగుంటుందండి అన్నాను. ఏమైనా సిటీ కష్టం కదా అన్న. లేదంటే ఉండదు అని తెలియజేశారు. కారణం ఏంటంటే పోలీసు వాళ్ళకి భయపడుతున్నారు జనం. నిత్యం నిలిచి ఉండే దేవునికి భయపడడం అంటే మనం భయపడలేదు. కనుక దేవుని అందరి భయం నిత్యం నిలిచి ఉండేది కనుక ఆ భయభక్తులు కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక వాక్యంలో తెలియజేసిన రీతిగా ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 15వ వచనంలో దినములు చెడ్డవి అంటున్నాడు. ఎంత చెడ్డవో మనం చూస్తున్నాం. కనుక దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన సాహచర్యములో బలపడాలని తెలియజేస్తున్నాడు. కనుక మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయంలో 6-9 వచనాల్లో ఉంటాడు. ఈ సంవత్సరం కూడా ఉండేవాడు ద్రాక్షావల్ని ద్రాక్ష తోటలు తాడినాయా అందరూ చెట్లు చూశాడు నాటేను అంటాడు. అయితే 3 సంవత్సరాలు వెతుకుతున్నా కానీ దానిలో పంట ఏమి కనిపించట్లేదు ఫలాలు అంటాడు. మనం ఎన్ని సంవత్సరాలు జీవించామనేది కాదు, కానీ దేవుని ఫలభరితంగా ఉన్నామా లేదా అని పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. కనుక మీరు కొత్త సంవత్సరంలో మీ అందరి చేత తిట్టించుకోవాలని నాకు లేదు. అందుకే నేను ముందు చెప్తాను. కారణం ఏంటంటే టైం ఉంది కనుక ఏదో మేము పాటలు కూడా ముగిస్తాం. కొత్త సంవత్సరం ప్రారంభంలో మా రాజకుమార్ మాట్లాడిన తర్వాత ఇంక డేటింగ్స్ అంటే మీరు అందరూ తిడతారు, ఈయనకి ఎందుకయ్యా బాబు అనుకుంటా. కనుక మీరు తిట్టకూడదని ముందు చెప్తున్నాను. ముందే ఎందుకు చెప్తున్నానంటే కారణం కనుక మీరు కొత్త సంవత్సరంలో మీరు నన్ను తిట్టకూడదు, మిమ్మల్ని కూడా ఏమనుకుంటారని నేను అనుకోడు. దేవుని గురించి మనం ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాడు. కనుక ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు ఏదో చూస్తున్నప్పుడు ఒకరు చెప్తున్నారు, ఏమంటున్నారంటే ఎవరన్నా దేవునితో సన్నిహిత సంబంధాన్ని ఎలా కలిగి ఉంటాం అని చెప్తూ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే మొదట మా రాజకుమార్ వచ్చాడు అనుకో, అబ్బా రాజకుమార్ రండి అంటాం. మనసులో పెదవుల నుంచే వస్తాయి, మనసులో నుంచే రావు. కనుక రండి అని పిలుస్తాం. పిలిచి వీడు ఎప్పుడు పోతారా, ఏంటి మీరు తింటారా, అది తింటారా, ఇది తింటారా, మీరు తాగుతా అంటే ఎప్పుడు తిని త్వరగా వెళ్ళిపోతాడని కోరుకుంటాం. ఒక రకమైన వారు. రెండవ రకమైన వారు ఏమంటున్నాడంటే మా బావ ప్రసాద్ బావ నిద్ర బాగున్నావు బావ, టైం ఉంది ఇంకా
అంటే 2 కట్టలు కానీ. కనుక ప్రభు మా ప్రసాద్ గారి లాగా ప్రసాద్ గారు వస్తే అక్క వస్తున్నప్పుడు రమ్మని ఆహ్వానిస్తాం. కానీ వాళ్ళు వెళ్తుంటే అప్పుడే వెళ్తారు, ఏదో పిచ్చి అప్పుడు మాట్లాడుకుంటాం. చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలో మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్తుంటే ఎందుకు వెళ్తారు అక్క మీరు అంటే కొంచెంసేపు అంటాం. ఎందుకంటే అప్పటికి చాలా టైం అయిపోయింది. అయినా కానీ గుర్తుపెట్టుకోవడానికి వస్తున్నారంటే బాధపడతాం. చివరిదాకా గేడిదాకా పంపించేటప్పుడు వెటి దిగుతున్నప్పుడల్లా వెళ్తున్నాక కొద్దిసేపు ఉండక్క బాగారు ఉండండి అంట. కానీ అది హృదయంలో నుంచి వచ్చేది, హృదయంలో నుండి వచ్చేది ప్రభు అంగీకరించాడు. కానీ హృదయంలో ఉన్నదాన్ని ప్రభు అంగీకరిస్తాడు. హృదయంలో ప్రభు చిత్తాలు ఎదిగి ఆయన సహవాసాన్ని కోరుకొని ఆయన్ని కావాలని కోరుకోవాలి మనం. కనుక ఆయన చిత్తాన్ని ఎదిగి ఉండటానికి నూతన సంవత్సరంలో ఆయనతో సాన్నిధ్య సంబంధాన్ని వృద్ధి కలిగించుకోవాలి. పైకి పెదవులతో కాదు కానీ హృదయాంతరాల పరిశీలన చేసే ప్రభు కనుక ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడానికి దేవుని భయం కలిగి భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారం జీవించడానికి సమయం పోనీకి సద్వినియోగం చేసుకుంటూ మన దినములు చెడ్డవి కనుక మనం ఆయన చిత్తాన్ని ఎరిగా ఉండాలి, ప్రార్థించాలి, హింసించే వారి గురించి ప్రార్థించాలి. ఆ విధంగా ప్రార్థన చేయటమే కాకుండా దేవునికి ఎల్లవేళ కృతజ్ఞత బద్దులమైన నడిచిన కాలం అంతే ప్రభు తన రెక్కలు తన భద్రపరిచాడు. మీ మధ్య ఇలా నిలుస్తానని నేను అనుకోలేదు. చాలామంది ఆశ్చర్యపడతారు, కానీ దేవుని చిత్తము ఏమైనదో నాకే తెలియదు. కానీ నేను చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ ఏం చెప్పలేను. కారణం ఏంటంటే ప్రభువుని ఎప్పుడప్పుడు మర్చిపోతుంటాం మనం. మానవుడు ఇచ్చే బలహీనత మనకేంటంటే ప్రభు చేసిన కార్యాలని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలని ప్రభు మన సజీవ లెక్కలో ఉంచాడంటే ఎందరూ లేని భాగ్యం ఇది. ఏంటంటే మన సంవత్సరం చివరి గడియలోను ప్రారంభ గడియల్లో ఆయన మందిరావరంలో ఆయన మాటలను వింటున్నాం. కనుక ఆయన మాటలు వింటే కూడా మన జీవితాలు అన్వయించుకొని జీవించడానికి పరిశుద్ధాత్ముడైన దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. మీకు పాత సంవత్సరం డేటింగ్స్ ఏం లేవు, ఇవే చెప్తాం. దేవుడితో సహవాసం చేయాలి. కొత్త సంవత్సరం అయితే గ్రేటింగ్ చెప్తాం. మా రాజకుమార్ చెప్తాడు. కొద్ది నిమిషాలు మరి ప్రార్థనలో గడుపుదాం. మనం సంవత్సరము దేవుడు మనల్ని తన కృపలో కాపాడిన విధానం బట్టి ప్రార్థన సమయం ఇది. కొద్ది నిమిషములు